ఇక ప్రత్యర్థులకు ఎవరికన్నా డైలాగులు చెప్పాలన్నా కౌంటర్లు ఇయ్యాలన్నా కామెంట్లు వేయాలన్నా ఎడ్డిచ్చి నడ్డిసేటట్టు మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి సార్కు ఎన్నతో పెట్టిన విద్యనే టాక్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే ఉంటది. ఎందుకంటే ఆయనను ఎవ్వరు ఏ తీరుగా ఏదో సందర్భంలో అన్నా సుతం గట్టిగానే సందు దొరికినప్పుడు ఇచ్చెత్తనే ఉంటాడు, ఉంచుకోడు ఏది కూడా. ఇక అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు ఇవాళ ఢిల్లీలో మీడియాతోని ఒక శిక్షాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఇక ఈ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఇక బీఆర్ఎస్ పార్టీ మీద కేటీ రామారావు సార్ మీద గట్టి సంచలనమైన కామెంట్లే పెట్టుకుంటా వచ్చిండు. బీఆర్ఎస్ సర్కార్ టైంలలో చేసినట్టు ఫోన్ల ట్యాంపింగ్లు మేము చేయలేము, అది మా పద్ధతి కాదు, మాకు అటువంటి ఆలోచన ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టైంలలో ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి ఒక్కొక్కరిగా చెప్తున్నారు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే నేను ఢిల్లీకి పోతున్నా అని చెప్పుకుంటా వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసానికని చెప్పి ఢిల్లీకి పోకుండా ఫామ్ హౌస్ కు పోవాలనా అనుకుంటా కేటీఆర్ సార్ చేసిన మాటల మీద కూడా ఒక కౌంటర్ ఇచ్చుకుంటా వచ్చిండు. దుబాయ్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ దోస్తు కేదారు దక్షు తీసుకొని చనిపోయిండు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ గుర్తు చేసిండు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించిన కేటీఆర్ ఓ గంజాయి బ్యాచ్ ఆయన చుట్టూ ఉండేటోళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ తోని నేనేం మాట్లాడతా అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడుకుంటా వచ్చిండు. వైట్ ఛాలెంజ్ చేస్తే వారిపోయినటువంటి వ్యక్తి కేటీఆర్ డ్రగ్స్ మీద మాట్లాడుకుంటా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాడు కేటీఆర్ కాదా? ఇంకంతనే కాదు, ఇంకొక మాట కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిసిండు? అర్ధరాత్రి వేళ లోకేష్ తోని డిన్నర్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాడు? ఇట్లా లోకేష్ తోని 3 సార్లు కేటీఆర్ ఎందుకు గలవాల్సి వచ్చింది అని ఇట్లా రేవంత్ రెడ్డి సారు సూటిగా పట్టలేసిండయ్యా కేటీ రామారావు సార్ కు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మత్తు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకంతేనే కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రం మంచిగా ఉండాలంటే నేను ఎంత దూరమన్నా పోతా, కేంద్రంతో మాట్లాడి కావాల్సినటువంటి వనరులను నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా కారాఖండిగా రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండయ్యా.